అందరికీ నమస్కారం. మనం టీజీ క్లాసెస్ అనేది చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనం సైకాలజీ క్లాసెస్ అనేది చూస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, భిన్న నేపథ్యం గల పిల్లలకు సంబంధించి దత్తాంశాన్ని సేకరించడానికి ఉపయోగించే భిన్న పద్ధతులు ఏంటి ఉంటాయో మనం ఈ క్లాస్‌లో చూద్దాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు టెట్‌లో డైరెక్ట్‌గా కూడా అడగవచ్చు. ఇక్కడ ఆ భిన్న పద్ధతుల్లో మొదటిది ఏంటి అంటే సహజ పరిశీలన. అంటే న్యాచురల్ అబ్జర్వేషన్. ఇక్కడ గనుక మనం చూస్తే సహజ పరిశీలన అంటే పరిశీలన అంశాలను సహజ పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిశీలించడం. అంటే న్యాచురల్‌గా అది అప్పుడు సిట్యుయేషన్ జరుగుతుంటే దాన్ని ఇక్కడ పరిశీలించడం. ఉదాహరణకి ఏంటి అంటే వారి ఇండ్ల వద్దకు వెళ్ళి వారు ఏం చేయుచున్నారో ప్రత్యక్షంగా పరిశీలించడం. అంటే డైరెక్ట్‌గా అబ్జర్వ్ చేయడం. మనం ఎవరినైతే అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నామో వారి దగ్గరికెళ్ళి మనం వారి ఇంటి దగ్గరికెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళను అబ్జర్వ్ చేసి మనం ఇక్కడ ఈ దత్తాంశాన్ని సేకరించడాన్ని ఏమంటారంటే సహజ పరిశీలన అంటారు. ఇది ఒక రకం. ఇది ఒక పద్ధతి. అలాగే రెండోది గనుక మనం చూస్తే పరిపృచ్ఛలు అంటే ఇంటర్‌వ్యూస్. ఇక్కడ ఏంటి అంటే అంతర్గత భావాలను తెలుసుకొనుటకు అనువుగా ఉంటుంది. ఒక పర్సన్ యొక్క ఇన్నర్‌గా ఏం ఫీల్ అవుతున్నాడో, తన యొక్క అంతర్గత భావాలను మనం తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనేది చాలా అనువుగా ఉంటుంది. ఇందులో 2 రకాలు ఇంటర్వ్యూస్‌లో. మొదటిది ఏంటి అంటే సంరచిత పరిపృచ్ఛ అంటే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. అంటే ఏంటి అంటే పరిపృచ్ఛకుడు అంటే ఇంటర్వ్యూ చేసే అతను తాను అడగదలుచుకున్న అంశంపై మొదట ప్రశ్నలు తయారు చేసుకొని వాటిని అడిగి ప్రయోజ్జిని అంటే యాస్పిరెంట్ వద్ద నుండి సమాధానాలను రాబట్టడం. అంటే ఇప్పుడు నేను ఒకరిని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏవేవైతే క్వెషన్స్ అడగాలనుకుంటున్నానో ముందే ఆ క్వెషన్స్‌ని రాసి పెట్టుకుంటాను. సో తను యాస్పిరెంట్ ఎప్పుడైతే వస్తాడో నేను అడగదలుచుకున్న క్వెషన్స్‌ని అడుగుతాను. అట్లా స్ట్రక్చర్డ్‌గా నేను ఏవైతే అడగదలుచుకున్నానో అవే అడగడాన్ని ఏమంటారంటే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ సంరచిత పరిపృచ్ఛ అంటారు. ఇందులో రెండో రకం ఏంటి అంటే అసంరచిత పరిపృచ్ఛ అంటే అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. అంటే ఏంటి అంటే పరిపృచ్ఛకుడు ముందుగా ప్రశ్నలు రూపొందించక ప్రయోజ్యుని కలిసినప్పుడు సందర్భానుసారం ప్రశ్నలు వేసి సమాచారాన్ని రాబడతాడు. అంటే ఇందాక నేను చెప్పింది ఏంటంటే స్ట్రక్చర్డ్‌లో నేను ముందుగా క్వెషన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను కదా! అంటే ఇంటర్వ్యూ చేసే అతను. ఇక్కడ ముందుగా క్వెషన్స్ అనేది ప్రిపేర్ చేయకుండా ఎప్పుడైతే యాస్పిరెంట్ వస్తాడో అప్పుడు ఆ సందర్భానుసారం అంటే అక్కడ ఆ టైంకి ఏ క్వెషన్స్ అడగాలి, యాస్పిరెంట్ ఏం ఆన్సర్స్ చెప్తున్నాడు, ఇంకా ఏ క్వెషన్స్ అడగవచ్చు అనేది ఆ సందర్భానుసారంగా ప్రశ్నలు వేసి అతని దగ్గర నుంచి లేదా ఆమె దగ్గర నుంచి సమాచారం రాబట్టడాన్ని ఏమంటారంటే అసంరచిత పరిపృచ్ఛ అంటారు. అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటారు. ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్. ఇలా మూడవ పద్ధతి ఏంటి అంటే ఇక్కడ సంఘటన రచనాత్మక రికార్డ్ లేదా ఇంకా ఏమంటారంటే ఉపాఖ్యాన రికార్డ్ అంటారు. ఇంగ్లీష్‌లో అనెక్డోటల్ రికార్డ్. అంటే ఏంటి అంటే పరిశీలకులు పరిశీలించిన వారి జీవితానికి సంబంధించి తమకెదురైన ముఖ్య సంఘటనలను రికార్డు చేస్తారు. పరిశీలించేవారు ఎవరినైతే పరిశీలిస్తున్నారో వారి జీవితానికి ఎదురైన ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్‌ని ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. వీటినే మనం ఏమంటామంటే అనెక్డోటల్ రికార్డ్ అని అంటాము. ఇప్పుడు మనకు 4వ పద్ధతి ఏంటి అంటే అనుదైర్ఘ్య ఉపగమం అంటే లాంగిట్యూడినల్ అప్రోచ్. అంటే ఏంటంటే ప్రయోక్త అంటే ఎక్స్‌పెరిమెంటర్ ఒకే సమూహాన్ని మరల వివిధ వయసుల్లో అధ్యయనం చేస్తారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాల వ్యక్తిని, ఒక 10 సంవత్సరాల బాలకుడిని ఫస్ట్ అబ్జర్వ్ చేసి తను రికార్డ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 15 ఏళ్ళకి ఎలా ఉన్నాడు, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 20 ఏళ్ళకి ఎలా ఉన్నాడు. ఒకే వ్యక్తిని లేదా ఒకే సమూహాన్ని మరల వివిధ వయసుల్లో అధ్యయనం చేయడాన్ని ఇక్కడ ఏమంటారంటే లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటారు. ఇక్కడ 5వ పద్ధతి ఏంటంటే క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటే అడ్డుకోత పద్ధతి. ఇది ఏంటి అంటే ఒకే సమయంలో వివిధ వయసులు గల వారిని అధ్యయనం చేస్తారు.
సో వివిధ వయసు గల వారిని అధ్యయనం చేయడం ఇక్కడ ఏమంటారంటే క్రాస్ సెక్షనల్ మెథడ్. వీటి ద్వారా వాళ్ళ యొక్క బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం అవుతుంది. సో ఇవి 2 కూడా అప్రోచెస్ కూడా ఇంపార్టెంట్. లాంగిట్యూడినల్ అలాగే క్రాస్ సెక్షనల్ మనం డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి మనం ఇక్కడ. సో లాంగిట్యూడినల్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకే సమూహాన్ని మరల వివిధ వయసుల్లో అధ్యయనం చేయడం. అదే క్రాస్ సెక్షనల్ మెథడ్ ఏంటి అంటే ఒకే సమయంలో వివిధ వయసు గల వారిని అధ్యయనం చేయడం. సో ఇలా మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ క్లాస్‌లో మనం చూసింది ఏంటంటే, మరి ఒకసారి చెప్తున్నా, ఈ 5 కూడా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ భిన్న నేపథ్యం గల పిల్లలకు సంబంధించి దత్తాంశాన్ని సేకరించడానికి ఉపయోగపడే భిన్న పద్ధతులలో సహజ పరిశీలన, పరిపృచ్ఛలు అంటే ఇంటర్వ్యూస్, అలాగే అనెక్డోటల్ రికార్డ్, లాంగిట్యూడినల్ అప్రోచ్, అలాగే క్రాస్ సెక్షనల్ మెథడ్. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. సో అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవి మనకు టీజీటెట్‌లో డైరెక్ట్‌గా కూడా క్వెషన్స్ రావచ్చు కాబట్టి వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ రాసుకున్నా కూడా మీకు రివిజన్ టైంలో హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే వంశీ కృష్ణ అకాడమీ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.